శ్రీలీల దశ తిరగబోతోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సంవత్సరానికి 4 సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన రాణి సక్సెస్ రాబిన్ హుడ్ తో రాబోతోంది. ఈ సినిమాతో శ్రీలీల మరో రష్మిక కాబోతుందా? వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ అవ్వబోతుందా? ఏ హీరో పక్కన చూసినా శ్రీలీలే, ఏ సినిమాలో చూసినా శ్రీలీలే. ఇదంతా 2 ఏళ్ల నాటి సినారియో. కానీ ఇప్పుడు వరుసగా ఫ్లాప్లు, పట్టుమని ఒక్కడి కూడా హిట్ అవని సినిమాలు. అందుకే సడన్ గా ఫేడ్ అవుట్ అయిపోయింది శ్రీలీల. కానీ ఇక శ్రీలీల కష్టాలన్నీ రాబిన్ హుడ్ తో తీరబోతున్నాయి. రష్మికల రయ్యమని పాన్ ఇండియా మొత్తం దూసుకుపోతుంది శ్రీలీల. ఎందుకంటే రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుమల కాబట్టి అంటున్నారు ఆడియన్స్. శ్రీలీల రష్మికల సక్సెస్ లు కొట్టడం ఖాయమంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే వెంకీ కుడుమల ఫస్ట్ మూవీ చెలో, తర్వాత చేసిన భీష్మ, ఇలా 2 సినిమాల్లో రష్మికనే హీరోయిన్. చెలో చేసిన తర్వాత రష్మిక కెరీర్ కంప్లీట్ గా మారిపోయింది. వరుసగా తెలుగులో అవకాశాలు, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో జెట్ స్పీడ్ గా కంటిన్యూ అవుతుంది. ఇక భీష్మలో కూడా రష్మికనే హీరోయిన్ గా తీసుకుని రష్మిక కెరియర్ కి మరింత బూస్టప్ ఇచ్చారు వెంకీ. దాంతో రాబిన్ హుడ్ సినిమాతో శ్రీలీల కూడా రష్మికలానే మారిపోతుందని, దెబ్బకి దశ తిరుగుతుందని టాక్ నడుస్తుంది టాలీవుడ్ లో. శ్రీలీల 2 ఏళ్ల క్రితం వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. మహేష్ బాబు, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలో యాక్ట్ చేసింది. ఆ సినిమాలు హిట్ అయినా శ్రీలీలకి పెద్దగా క్రెడిట్ రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ చేసిన ఉస్తాద్ ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంది. ఇలా స్టార్ హీరోలతో సినిమాలకు పెద్దగా క్రేజ్ రాకపోవడం, ఆల్రెడీ చేసిన సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో కెరియర్ కాస్త డల్ గానే ఉంది శ్రీలీలకి. సరిగ్గా అలాంటి టైంలోనే రాబిన్ హుడ్ లో పవర్ఫుల్ రోల్ తో రాబోతుంది శ్రీలీల. ఆల్రెడీ వెంకీ కుడుమల లక్ ఫ్యాక్టర్ ఉండనే ఉంది కాబట్టి శ్రీలీల కెరియర్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది అంటున్నారు ఆడియన్స్. మరి రష్మిక లక్ శ్రీలీలకు కూడా కంటిన్యూ అవుతుందా లేక తేడా కొడుతుందా అన్నది ఈ నెల 28న రాబిన్ హుడ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే.